ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా ఏం చెప్పినా సినిమా ఈజ్ అ బిజినెస్. అవును, సినిమా ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ బిజినెస్. ఈ బిజినెస్లో మీరు ఆల్రెడీ 2 సినిమాలు గతంలో కూడా చేశారు, అవి ఇంకా బయటికి రాలేదు. ఇది మీ ఓన్ ప్రొడక్షన్, ఇది మాత్రం బయటకు వస్తుంది. ఏంటంటారు రీజన్? అవి ముందు జరిగిపోలేదు, 3 సైమల్టేనియస్గా జరిగాయి. నేను ఈ 2 years అది ఒక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు అని నేను ఫీల్ అవుతాను. నేను ఎక్కువ నెగిటివిటీ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా, లేదా అందరు చెప్పినట్టుగా ఎలా తీసుకున్నాడు అని డిప్రెషన్లో వెళ్ళిపోకుండా ఉండడానికి కారణం కూడా నేను ఐ వాజ్ వెరీ బిజీ విత్ షూటింగ్స్ అనమాట. ఓకే, 3 సినిమాలు సైమల్టేనియస్గా జరిగాయి అండ్ అన్నీ బాగా వచ్చాయి. సో 3 టీంలు కలిసి కూర్చొని డిసైడ్ అయ్యి మేము ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు ఇది అవగానే ఇమీడియట్గా విత్ ఇన్ 2-3 months అది కూడా వచ్చేస్తుంది. ఓకే, అవన్నీ రెడీ ఉన్నాయి. ఆ సినిమాల టైటిల్స్ ఏంటి? ఫస్ట్ ఆల్రెడీ అనౌన్స్ అయింది, బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్ అని అనౌన్స్ చేసాము. అవును, బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్ అనేది కొంచెం అది రొమాంటిక్ సినిమానా? కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాడు మాస్ గాడు, వాడు ఏం చేస్తా ఉంటాడు, వాడు ఒక ఫారెన్ అమ్మాయి ఒక గుడ్ కాజ్ కోసం ఇండియాకి వస్తుంది. ఆ లోన్ బాధితులు ఉంటారు కదా, ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ ఈ మధ్య పెరిగిపోయి వాళ్ళు ఇష్టమైన తెలియగా నొక్కేస్తే తర్వాత అవి మళ్ళీ కట్టలేక పెరిగిపోయి అది ఒక మాఫియా అనేది మనకి తెలుసు. సో అది దాన్ని ఆపడం కోసం ఒక ఫారెన్ నుంచి ఒక ఆవిడ వస్తారు. వీడు కూడా హీరో ఆ లోన్ బాధితులు ఒకడు. సో వాళ్ళిద్దరి మధ్య ఎట్లా కనెక్ట్ అయింది, ఇద్దరు ఆ కాజ్కి ఎలా ఫైట్ చేశారు అనే దాంట్లో కొంచెం అడల్ట్ కామెడీతో వెళ్ళే సినిమా అనమాట. ఓకే, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. సో బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్ అది. నెక్స్ట్ వచ్చేసి రామ్ నగర్ బన్నీ అండ్ బరాబర్ ప్రేమిస్తా. ఇవి 3 films సార్. సో ఫస్ట్ మనం 3 టీంలు కూర్చొని ఫిక్స్ అయింది ఏంటంటే ఫస్ట్ రామ్ నగర్ బన్నీ ముందు పంపాలని. సో అది పంపిన తర్వాత మిగతా 2 కూడా వస్తాయి. అంటే వాళ్ళు సేఫ్ జోన్లో ముందు దీనికి ఎలాగ ఉంటుంది, రిజల్ట్ బట్టి మిగతా కూడా వెళ్ళొచ్చు అనే ఒక మైండ్ సెట్ ఉన్నట్టుంది. ఎందుకంటే బ్లాక్ డాగ్ చాలా ముందే అయిపోయింది, కానీ కూడా దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్ దిస్ బీన్ టేకింగ్ బై ఎవ్రీవన్ ఈజీగా అని చెప్పి ఆ టీం వాళ్ళు కూడా నమ్ముతున్నారు అనమాట. సో అందుకే రామ్ నగర్ బన్నీ ముందు. సూపర్. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు పలానా వాళ్ళు నాకు ఆదర్శం అనుకుంటే, మీ ఫాదర్ కాకుండా వేరే వాళ్ళని హీరోలుగా లేకపోతే ఇంకొకళ్ళు ఎలాగైనా మీరు వాళ్ళని ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? రామ్ చరణ్ గారిని తీసుకుంటాను సార్. అవునా? ఆయన రీజన్ ఏంటి? మా డాడీ ఆయన గురించి నాకు చాలాసార్లు చెప్పారనమాట. రామ్ చరణ్ ఊరికే రామ్ చరణ్ అయిపోలేదు, హీ వర్క్డ్ వెరీ హార్డ్. సో ఒక టైంలో ఫాదర్ని నిలబెట్టిన కొడుకు అని చెప్పి నాకు చెప్పారు. అది ఉత్తికి అవ్వదు, చాలా హార్డ్ వర్క్, చాలా డిసిప్లిన్, చాలా అది ఇది అని చెప్పి నాకు చాలా చెప్పుకున్నారనమాట. అల్లు అర్జున్ కూడా చాలా ప్రాక్టీస్ చేస్తారని చెప్పి నాకు ఆయన షెడ్కి ఇలా వెళ్ళి తీసుకెళ్ళి చూపించిన ఉందనమాట. సో ఇలా షెడ్లో హీరోలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఇక్కడే గడుపుతారు, ఇంత కష్టపడి నువ్వు అన్నిటికీ దూరంగా ఉంటేనే హీరో అవుతావు అని ఇలా చెప్పారనమాట. సో నాకు హార్డ్ వర్క్ చేసే ప్రతి హీరో ఐ టేక్ ఇన్స్పిరేషన్. సో వెరీ నైస్, వెల్ సెట్. యాక్చువల్లీ అదే చెప్తున్నా, ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న నీకు నిజంగా కూడా ఏమి అలవాట్లు లేవని నాకు తెలుసు, కానీ ఏదో అలవాట్లు ఉన్నట్టు బిల్డప్, బీర్ బాటిల్లో వాటర్ తాగటాలు అవి ఎందుకు? ఎలాగో చేయను కాబట్టే కదా సార్ సరదా. మరి ఇప్పుడు నేను తాగినప్పుడు ఆ బాటిల్స్ తాగితేనే నాకు ఒక ఆనందం. అది అంతేనా? అది యాక్చువల్గా ఆనందం కూడా కాదు. నేను ఒక చోట హెల్త్ ఫ్యాక్ట్ చదివా ఏంటంటే గ్లాస్ బాటిల్ తాగడం మంచిదని. అవును, కరెక్ట్. సో గ్లాస్ బాటిల్ నాకు అప్పటికప్పుడు అవైలబుల్, నాకు 100,000,00,000 రకాల గ్లాస్ బాటిల్స్ డబ్బులు పెట్టి కొనదలుచుకోలేదు అప్పుడు. ఇంట్లో ఆల్రెడీ ఒకటి అవైలబుల్ గా ఉంది ఖాళీ బాటిల్. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కొన్న బాటిల్ అనమాట. అందులో కొంచెం ఉంటే అది పడేసి ఈ వాటర్ నింపుకొని వాడడం మొదలెట్టాను. అది వెళ్ళిన ప్రతిసారి అది కొంచెం చాలా మంది నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, స్టైల్ గా ఉంది నీ చేతిలో, బాగుందని. ఇంకా ఫిక్స్ అయిపోయింది అలాగే మైండ్ లో. ఎప్పుడు భయపడవు అసలుకి? ఎవరేమన్నా అనుకుంటారు? దేనికి భయపడ? ఏం లేదు అసలు. ఇప్పుడు భయం వేస్తుంది అక్కడ నెంబర్ 1 ట్రెండింగ్కి వెళ్తే టీజర్. అది మంచి విషయం కదా, భయం ఎందుకు? మంచి విషయమే, కానీ ఏమో నెగిటివిటీకి అలవాటు అయిపోయి ఉన్నా కదా. ఇప్పుడు ఇంత పాజిటివిటీ వస్తుంటే అది బాగుంది, కానీ నెగిటివ్ వచ్చినప్పుడు నీకు కుంగిపోలేదు కదా, పాజిటివ్ వచ్చినప్పుడు కూడా మరీ తలకెక్కించుకోకూడదు అనేది మా డాడీ చాలాసార్లు చెప్పారు. సో అది ఇది కాకుండా మధ్యలో ఉండడానికి ట్రై చేస్తున్నప్పుడే కొంచెం భయం వేస్తుంది. అరే హ్యాపీ కూడా ఫీల్ అవ్వలేకపోతున్నాను, సాడ్ ఫీల్ అవ్వలేకపోతున్నాను, అంతా కరెక్ట్గా ఉంది కదా. హ్యాపీగా ఫీల్ అవడం అంటే ఏంటి? ఇప్పుడు బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను, కాకపోతే ఎస్టర్డే వెన్ ఐ సా నెంబర్ 1 ట్రెండింగ్ నాకు గట్టిగా ఏమంటారు, ఒక పార్టీ మా ఫ్రెండ్స్ని పిలిచి లేకపోతే ఇంకా అయిపోయింది సినిమా హిట్ అయిపోయింది అన్నట్టుగా చేయాలని ఉంది, కానీ చేయకూడదు కదా, అలాగా చేయకూడదు. అందుకే మరి అదే ఇలాంటి బ్యాలెన్స్ తెలుసుకోవటమే హీరో లక్షణం. ఆ బ్యాలెన్స్ లో ఉంటున్నా కాబట్టి రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి, అందరికి నచ్చాలి, ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవాలి. నన్ను నమ్మిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారని నాకు అర్థమైంది. సో వాళ్ళందరూ కూడా రేపొద్దున తలెత్తుకునే ఉండాలి. మేము స్టార్టింగ్ నుంచి మీరు నమ్ముకుంటూ వచ్చాంరా,
చూసారా అలా అలా చాలా మంది ఉన్నారనమాట. అంటే అంత ట్రోలింగ్ అయినప్పుడు కూడా నా పైన మాట్లాడే వాళ్ళు జనాలు చాలా మంది ఉన్నారు. కమెంట్స్ వచ్చేవి 1000, లైక్లు వచ్చేవి 1,00,000, వ్యూస్ వచ్చేవి 1,00,000. వాళ్ళందరూ క్వాలిటీగా ఉన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఏంటి, మాకు అప్పుడే తెలుసు, టాలెంట్ అప్పుడే చూసాము అని చెప్పి. సో వాళ్ళందరూ అలా మాట్లాడితే నాకు టెన్షన్ వస్తుంది. కరెక్ట్, ఇంత నమ్మకం పెట్టుకున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారని. వాళ్ళని మళ్ళీ నెగిటివ్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళని ఏం అనకూడదు అనే ఒక టెన్షన్లో భయం. అది జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.